సౌత్ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ జననాయకన్ మూవీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సర్టిఫికెట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కి సుప్రీంకోర్టు సూచించింది. సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యమైతే సినిమాకు అన్యాయం జరుగుతుందని నిర్మాతల తరపు న్యాయవాది సుప్రీంకు తెలపగా దీనిపై ఖచ్చితంగా జనవరి 20న తీర్పు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కి సుప్రీంకోర్టు సూచించింది. ఇక సౌత్ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ జననాయకన్ మూవీకి అయితే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి ఇటు హీరో విజయ్ కానీ అలాగే ఫిలిం నిర్మాత కానీ ఏమైనా స్పందించారా దీనిపై? ఎస్ శాలిని, ప్రస్తుతము టీవీకే చీఫ్గా ఉన్నటువంటి విజయ్కి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కొంత చుక్కెదిరిందని చెప్పవచ్చు. ఎందుకంటే అతని సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పటివరకు జారీ చేయకుండా ఉండడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. కానీ సుప్రీంకోర్టు కూడా దీనిపై అంటే విజయ్ నటించినటువంటి జననాయకన్ చిత్రానికి సంబంధించిన విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ మీరు అటు డివిజన్ బెంచ్ మద్రాస్ డివిజన్ బెంచ్ ఆశ్రయించాలంటూ కూడా సుప్రీంకోర్టు మళ్ళీ పిటిషన్ని మద్రాస్ హైకోర్టుకు పంపించడం జరిగింది. ప్రస్తుతము మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే జననాయకన్ చిత్రాన్ని ఈ నెల 9న విడుదలకు అంటే వచ్చే నెల 9న విడుదల చేయాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయంలో 9వ తేదీన విడుదల చేయని నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ జారీ చేయకపోవడం, ముఖ్యంగా చిత్రానికి సంబంధించిన విషయంలో కొంత పూర్తిగా రాజకీయ పలుకుబడి ఉపయోగించి చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, వీరికి సంబంధించినటువంటి పార్టీ నేతలే ముఖ్యంగా విజయ్ చిత్రాన్ని విడుదల కాకుండా చేస్తున్నారనేది ఆ చిత్రాన్ని సంబంధించిన యూనిట్ వర్గాలు ఆ పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే విజయ్ చిత్రాన్ని విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారనేది చిత్ర యూనిట్ చెప్తున్నారు. మరోవైపు విజయ్పై ఇటీవల కాలంలో మనం చూడొచ్చు తొక్కిసలాట టీవీకే సభలో బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే అతనిపై సిబిఐ సైతము కేసు నమోదు చేసి ఇటీవల కాలంలో అతన్ని ఎంక్వైరీ కూడా పిలిచింది. దాదాపు అతన్ని సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. మరోవైపు జననాయకన్ చిత్రం విడుదలైతే కొన్ని కీలక సన్నివేశాలు అతని యొక్క రాజకీయ పలుకుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని విడుదల కాకుండా చూస్తున్నారనేది విజయ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతమైతే ఈ చిత్రానికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఇప్పటికే సుప్రీంకోర్టు మళ్ళీ మద్రాస్ హైకోర్టుకు పంపించింది. కాబట్టి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇరువాదనలు విన్న తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా రంగం వేరు, రాజకీయం వేరు. ఇక్కడ సినిమా రంగాన్ని కూడా రాజకీయం చేయడం సరైనటువంటి పద్ధతి కాదనేది ఈ విజయ్ చెప్తున్న వర్షన్. దాంట్లో ఎందుకు చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు, అసలు ఆ చిత్రంలో ఏముంది అనే దానిపై కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, కావాలనే దురుద్దేశంతోనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ చిత్రాన్ని అడ్డుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అటు టీవీకే సంబంధించినటువంటి వర్గాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ పిటిషన్ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎక్కడ కూడా విజయ్కి ఊరటైతే ఇవ్వలేదు. ఈ పిటిషన్ మళ్ళీ అటు మద్రాస్ హైకోర్టుకు పంపించింది. మద్రాస్ హైకోర్టులో ఈరోజు హాలిడే ఉంది కాబట్టి రేపు మద్రాస్ హైకోర్టులో మళ్ళీ
పిటిషన్ మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఇన్ని 9వ తేదీన చిత్రాన్ని విడుదలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా వచ్చే నెల 9వ తేదీన చిత్ర యూనిట్కి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఇప్పుడు దీన్ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ సుప్రీంకోర్టు ఒకవేళ ఖచ్చితంగా మద్రాస్ హైకోర్టులో చేస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో మరి సెన్సార్ సర్టిఫికేట్ సంబంధించిన విషయంలో మరి విడుదల చేస్తుందా లేదా, మరి దీనికి సంబంధించినటువంటి అభ్యంతరమైన సన్నివేశాలు ఉన్నాయా లేదా అన్న దానిపై కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ పిటిషన్ మాత్రము దేశ సర్వోన్నత న్యాయస్థానము అటు జననాయకన్ చిత్రానికి సంబంధించిన విషయంలో మళ్ళీ మద్రాస్ హైకోర్టుకు పంపించింది. మరి మద్రాస్ హైకోర్టు విచారించిన తర్వాత ఇరువాదాలను విన్న తర్వాత అటు విజయ్ వర్షన్తో పాటు మరొకసారి సెన్సార్ సర్టిఫికేట్ సంబంధించిన వర్షను విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సి చెప్పవచ్చు. స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడంతోనే ఈ జననాయకన్ మూవీకి అడ్డుకట్ట పడుతుందని అనుకోవచ్చా? అంటే ఏ విధంగా అనుకోవచ్చు? ఈ మూవీ ఆపకుండా ఆగాల్సి ఉన్నట్టు చేస్తున్నారు కదా. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇటీవల కాలంలో అతను పార్టీని టీవీకే అనే ఒక పార్టీని స్థాపించాడు, దానికి చీఫ్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల భారీ బహిరంగ సభలో ప్రజల స్పందన చూస్తే అక్కడ ఉన్నటువంటి పార్టీలే హడలెత్తాయి. ఎందుకంటే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, చాలా పార్టీ నేతలు మొత్తం కూడా విజయ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి విజయ్ ఒకవేళ రాజకీయాలు వస్తున్నాడు కాబట్టి అతను ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు అంటే రాజకీయ విమర్శలు చేసే సన్నివేశాలు, అక్కడ ఉన్న పార్టీలను వ్యతిరేకించేటువంటి కొన్ని సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఈ చిత్రాన్ని విడుదల కావాలనే ఉద్దేశంతోనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనేది విజయ్ సంబంధించిన టీవీకే సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి ఇప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాలని చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు అన్నట్టు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి, రాజకీయంలో అడుగు పెట్టారు కాబట్టి ఇటీవల కాలంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టారు. అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అతనిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇటీవల కాలంలో అతన్ని ఎంక్వైరీ కూడా పిలిచింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కావాలని దాదాపు సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అడ్డుకుంటే ఖచ్చితంగా విజయ్ని పూర్తిగా అంటే రాజకీయాల్లోకి రాకుండా అయితే ఎవరైతే అడ్డుకోలేరు, కానీ చిత్రం వస్తే మాత్రం ఈ యొక్క చిత్రం ద్వారా ప్రజలు తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది ప్రజలపై మాత్రం అనే ఉద్దేశంతోనే చిత్రాన్ని అడ్డుకుంటున్నారనేది టీవీకే సంబంధించిన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ చిత్రాన్ని విడుదల కాకుండా ప్రసమితే అడ్డుకున్నప్పటికీ కూడా న్యాయస్థానాలు ఎందుకు మరి దీన్ని ఈ విషయంలో ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం మళ్ళీ ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు పంపింది. కాబట్టి మద్రాస్ హైకోర్టు ఇప్పటికైనా దీని చిత్రానికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.